ఓం నమో వెంకటేశాయ. కర్మవాసనాశోధక సర్వవాసనానాశక గోవింద గోవింద. దుష్కర్మవాసితమనోమయ పంకమేతం సత్కర్మతీర్థజలధావనయా విశోధ్య త్వత్కర్మమాత్రపరితృప్తమథో విధత్స్మ సర్వాత్మనా పరమసామ్యముపానయేర్మాం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క సప్తమ స్కంధం యొక్క పురశ్చరణ కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలాసేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజితపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచः శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. సప్తమ స్కంధం, 7వ స్కంధం. 7వ స్కంధంలో మొత్తం మనకు తెలిసినట్లుగా 15 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 15 అధ్యాయాలలో 1 నుంచి 10వ అధ్యాయం వరకు నరసింహావతార ఘట్టం ప్రధానంగా ఉంది. అక్కడి నుంచి 11, 12, 13, 14, 15 అధ్యాయాలలో నారద మహర్షి గారు ధర్మరాజు గారికి చెప్పినటువంటి సదాచార సంగ్రహం అనేటువంటి విషయం ఉంది. ఈ 2 అంశాలను తనలో ప్రధానంగా ఇముడ్చుకున్నటువంటి స్కంధం సప్తమ స్కంధం. ఈ సప్తమ స్కంధ ప్రారంభంలో శ్రీశుకుల వారిని పరీక్షిత్తు గారు కొన్ని ప్రశ్నలు వేశారు. పరమాత్మ ఎందుకు దేవతలకే పక్షపాతాన్ని వహిస్తున్నాడు, దేవతల పక్షపాతాన్ని వహించి రాక్షస సంహారాన్ని ఎందుకు చేస్తున్నాడు అని ప్రధానంగా ప్రశ్నించాడు. దానికి కారణాలను కూడా కొన్నిటిని వివరించాడు. ఆ ప్రశ్నకి నాకు సమాధానం కావాలి అని అడిగాడు. దానికి శ్రీశుకుల వారు సమాధానం చెబుతూ, ఇదే ప్రశ్న సుమారుగా మీ తాతగారు ధర్మరాజు గారు నారద మహర్షి గారిని అడిగారు. ఎప్పుడు రాజసూయ యాగం జరిగి ఆ రాజసూయ యాగం మధ్యలో అగ్రపూజని శ్రీకృష్ణ పరమాత్మ అందుకున్నప్పుడు శిశుపాలుడు అడ్డం పడితే ఆ శిశుపాలుడి కంఠాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రంతో తెగ్గొస్తే ఆ తెగినప్పుడు ఆ శిశుపాలుడి నుంచి ఒక దివ్య జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోవటం అనే దాన్ని చూసినప్పుడు అడిగారు. అడిగినప్పుడు నారద మహర్షి గారు చాలా విస్తృతంగా సమాధానం చెప్పారు. ఆ సమాధానం ప్రకారాన్నే నేను నీకు చెప్తాను అని ప్రారంభించారు. దానితో ఈ అధ్యాయము లేదా ఈ స్కంధము దీని యొక్క నరసింహావతార ఘట్టానికి ఒక ప్రాతిపదిక అనేది ఏర్పడుతోంది. నారద మహర్షి గారిని ధర్మరాజు గారు ఇలా ఎందుకు జరుగుతోంది అని అడిగారు. దానికి ఆయన తన కారణాలను కొన్నిటిని చెప్పారు. తన ప్రశ్నలు, తనకు ఉండేటువంటి ప్రశ్నల మూలాలు వీటన్నిటినీ వివరంగా చెప్పారు. చెప్తే నారద మహర్షి గారు నేను సమాధానం చెప్తాను అని ప్రారంభించి, వీళ్ళు రాక్షసులుగా ఉన్నారు కానీ రాక్షసులు కారయ్యా, వీళ్ళు శాపవశాత్తు పునర్జన్మను తీసుకున్నటువంటి జయ విజయులు. జయ విజయులకి శాపాన్ని వాళ్ళు సనక సనందనాదులు ఇచ్చారు. వాళ్ళు వైకుంఠానికి ఒకసారి వెళ్ళినప్పుడు వైకుంఠంలో జయ విజయులు కాపలాదారులుగా ఉన్నారు. ఈ ద్వారపాలకులిద్దరూ సనక సనందనాదుల్ని చిన్నపిల్లలు అని భావించి వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకునేసరికి వాళ్ళ కోపం వచ్చి మీరు రాక్షసులై జన్మించండి అని శపించారు. ఆ శాపం ప్రకారం
మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగాను, మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులుగాను వీళ్ళిద్దరూ జన్మించారు. జన్మించిన వారిలో శిశుపాలుని ఇప్పుడు శ్రీకృష్ణుడు సంహరించాడు. సంహరించిన తర్వాత వాళ్ళకి శాప విమోచనం జరిగిపోయింది. దంతభక్తుడిని కూడా పైన సంహరించబోతున్నాడు, అతనికి కూడా శాప విమోచనం జరగబోతోంది. శాప విమోచనం జరిగి వాళ్ళు స్వస్థానానికి వైకుంఠానికి వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని నారద మహర్షి గారు ధర్మరాజు గారికి చెప్పారు. దేవతల పక్షపాతాన్ని వహించడానికి గల కారణాలన్నిటినీ కూడా ఇందులో కలిపి చక్కగానే చెప్పారు. చెప్తూ వీళ్ళ యొక్క జన్మ పరంపరలో 3 జన్మల పరంపర కావాలి కదా, అందులో మొదటి జన్మ పరంపరలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వీళ్ళు జన్మించారు. అందులో హిరణ్యాక్షుడుగా పుట్టినప్పుడు ఆ హిరణ్యాక్షుడు చేసినటువంటి ఆగడాలు, ఆ ఆగడాలని ఆపటానికి పరమాత్మ వరాహావతారంలో రావటం, వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించటం అనే కథ తెలిసిందే కదా, అది అయిపోయింది. ఆ హిరణ్యాక్షుడి వధ జరిగినప్పుడు హిరణ్యాక్షుణ్ణి పరమాత్మ వచ్చి సంహరించాడు అనే విషయాన్ని తల్లి దితి విని అయ్యో నా పుత్రుణ్ణి శ్రీహరి ఇంద్రుడి కోసం సంహరించాడు అని తెలుసుకుని అనుకుని బాధపడి అయ్యో నా పుత్రుణ్ణి సంహరించాడు, నేను నష్టపోయాను అని బాధపడుతూ ఉంది. ఈ లోపల ఈ హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశిపుడు అనేవాడు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు బాధపడద్దు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వీళ్ళెవరు మన చేతుల్లో ఉండరు, ఆత్మస్వరూపం అలాంటిది ఇలాంటిది అని కొన్ని మాటలు చెప్పి నువ్వు ధైర్యంగా ఉండాలి అని తల్లిని ఊరడించాడు. తల్లితో పాటుగా హిరణ్యాక్షుడి భార్యను కూడా ఊరడించాడు. అలాగే హిరణ్యాక్షుడి పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా ఊరడించి మీరెవరూ బాధపడద్దు, నేనున్నాను, నేను చూసుకుంటానన్నట్టుగా చెప్పి రాక్షసులందరినీ పిలిపించి మీరందరూ వెళ్ళి లోకాలను అన్నిటినీ పాడు చేసేయండి, లోకంలో ధర్మాచరణ సాగకుండా చూసేయండి. ఈ వృత్తాంతానికి నా సోదరుడు హిరణ్యాక్షుడి వధ అనేటువంటి వృత్తాంతానికి మూలం మొత్తం ఆ శ్రీహరిలో ఉంది. ఆ శ్రీహరికి ధర్మం అనేది బలం, కాబట్టి లోకంలో ధర్మం అనేది లేకుండా మీరు చేసేయండి, పై సంగతి నేను చూసుకుంటాను అని వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళందరూ వాళ్ళ దారులలో వెళ్ళి ఈ లోకంలో ధర్మం లేకుండా చేయడానికి ఋషుల్ని మంచి వాళ్ళని వీళ్ళందరినీ పీడించడం మొదలుపెట్టారు. ఈ లోపల ఈ హిరణ్యకశిపువు తపస్సుతో బలాన్ని సంపాదించుకోవటానికి అని తపస్సు కోసం కూర్చున్నాడు. ఈ హిరణ్యకశిపువు అనేవాడు పూర్తి తెలివి తక్కువవాడు కాడు, అలాగని చదువుకోనివాడు కూడా కాదు. చదువుకున్నవాడే, అందులోనూ ఆత్మతత్వం వీటిని గురించి చక్కగా తెలిసినవాడే, అలాగే జీవుల యొక్క గమనాగమనాలు దేని అధీనంలో ఉంటాయి అనే విషయం కూడా తెలిసినవాడే. ఆ విషయాన్ని తల్లికి తన సోదరుడి భార్యకి వీళ్ళకి చెప్పవలసి వచ్చినప్పుడు చాలా చక్కగా చెప్పాడు. ఉషీనరోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం చెప్పాడు. సుయజ్ఞుడు అనేటువంటి రాజుగారి కథను చెప్పాడు. ఆయన రాజుగారు కింద పడిపోయి ఇంక అయిపోయింది, యుద్ధంలో ఓడి కింద పడిపోయిన తర్వాత ఆ సుయజ్ఞుడి యొక్క భార్యలందరూ ఆయన చుట్టూ మూగి ఏదో బాధపడుతుంటే యముడు చిన్న బాలుడు రూపంలో వచ్చి వాళ్ళందరికీ ఎలా తెలివి తెచ్చాడు, ఎలా తెలివిని నేర్పించాడు, పోయినవాడి గురించి మీరు బాధపడటం కాదు, ఉన్నవాళ్ళు మీరు కూడా ఆ దశకి దగ్గర జరుగుతున్నారు, కాలం అనేది మిమ్మల్ని కబళించి వేసేస్తోంది, కాబట్టి దీని మీద ఆలోచనలు పెట్టుకోకండి, పైన జరగవలసింది మీ స్వరూపాలను మీరు సరిగ్గా తెలుసుకోవలసింది చూసుకోండి అని వాళ్ళకి చెప్పాడు అని ఉషీనరోపాఖ్యానం అని చాలా అద్భుతమైన ఉపాఖ్యానం కూడా చెప్పాడు. కానీ తెలివి ఉంది కానీ చదువు ఉంది కానీ అది బాగా మనసుకేమీ ఎక్కలేదు, సంస్కారాల రూపంలో అది బలంగా మనసులో తిష్ట వేసుకుని కూర్చోలేదు. అందుకని తన సోదరుణ్ణి సంహరించిన శ్రీహరి మీద పగ తీర్చుకోవటానికి తనకు బలం కావాలనుకుని తపస్సుకు వెళ్ళినవాడు చాలా మొండిగా కూర్చుని తపస్సు చేశాడు. పట్టుదలగా కూడా కాదు, మొండిగా కూర్చుని తపస్సు చేశాడు. మునికాళ్ల మీద నుంచుని తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయటం ఎన్ని వందల సంవత్సరాల పాటు చేశాడో లెక్కలేదు. ఈ లోపల అతని చుట్టూ దోమలు, చీమలు లాంటి పురుగులు చేరి అతని శరీరంలో ఎముకల్ని తప్ప మిగతా వాటన్నిటినీ కొరికి తినేసేసినాయి. ఏమీ మిగలలేదు, ఎముకల గూడు మాత్రమే మిగిలింది అనే స్థాయి కూడా వచ్చేసింది. అంతవరకు తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. తపస్సుకి బ్రహ్మగారు ప్రత్యక్షం అవటానికి మధ్య జరగాల్సిన పరిణామాలు ఏవో జరిగినాయి. ఈ తపస్సుకు లోకాలన్నీ వేడెక్కిపోవటము, దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ గొడవ పెట్టి బ్రహ్మగారిని కిందకి దించటము, ఇవన్నీ జరిగినాయి. బ్రహ్మగారు వస్తే ఇతను నాకు ఏ ఆయుధంతోనూ
ఏ మనిషితోనూ లేదా ఏ మృగంతోనూ నీ సృష్టికి సంబంధించినటువంటి ఏ వస్తువుతోనూ మరణం రాకూడదు అని వరం అడిగాడు. ఇది కాక మహాయోగ సమాధుల్ని అందుకున్న వాళ్ళు, మహాతపస్సులు చేసిన వాళ్ళు, వాళ్ళ తాలూకు ఫలితాలన్నీ కూడా నాకు ఇచ్చేయాలి అని కోరుకున్నాడు. ఇంకా నేనొక్కడనే రాజునవ్వాలి, నేనే చక్రవర్తినవ్వాలి, నా ఆజ్ఞలోనే అందరూ ఉండాలి, లోకపాలకుల శక్తులు కూడా నాకే సంక్రమించాలి అని రకరకాల వరాలు కోరుకున్నాడు. వరాల చిట్టా విప్పాడు. ఆ వరాలన్నిటినీ బ్రహ్మగారు ఇస్తాననే చెప్పారు. నేను ఇస్తున్నానని అన్నారు. ఇంకోళ్ళకైతే ఇచ్చేవాడిని కాదు, కానీ నువ్వు చేసిన ఈ ఘోర తపస్సుకి మెచ్చి నీకు మాత్రం ఇస్తున్నానని చెప్పారు. జాగ్రత్తగా కాలక్షేపం చేయమని చెప్పి బ్రహ్మగారు అంతర్ధానమైపోయారు. అంతర్ధానమైపోతే ఈ వర గర్వంతో హిరణ్యకశిపు బయటికి వచ్చి మొత్తం లోకాలన్నిటినీ అల్లకల్లోలం చేసేసి తన బలంతో ముల్లోకాలను గెలిచి దేవతలందరినీ ఓడించి వాళ్ళని పారద్రోలి లోకపాలకుల స్థానాల్లో తనకు కావలసిన వాళ్ళని నియమించుకుని రకరకాల భోగాలని వాటన్నిటినీ అనుభవిస్తూ నానా హంగామా చేస్తున్నాడు. చేస్తూ ఉండగా ఈ హిరణ్యకశిపువు యొక్క ఆగడాలను తట్టుకోలేక దేవతలందరూ శ్రీహరిని ప్రార్థించారు. ఆ శ్రీహరిని ఆయన ఉన్న చోటికి వెళ్ళి ప్రార్థించే వీలు లేక ఉన్న చోటే, వాళ్ళు ఉన్న చోటే నిలబడి అటువైపు చూసి ప్రార్థించారు. అయ్యా స్వామి, నువ్వు ఎక్కడున్నావో మమ్మల్ని అందరినీ రక్షించమని ప్రార్థించారు. స్వామి వాళ్ళకి శబ్దాలను మాత్రమే వినిపించాడు. హిరణ్యకశిపువు యొక్క పాపాలు పండే రోజు ఒకటి వస్తుంది, అది వచ్చినప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు వరబలంతో ఉన్నాడు, తపోబలంతో ఉన్నాడు. తపస్సు చేసిన వాడికి ఆ తపస్సు యొక్క ఫలితాన్ని అందనివ్వకుండా ఉంటే, మధ్యలోనే కట్ చేసేస్తే కర్మ సిద్ధాంతం మొత్తం పాడైపోతుంది. అందువల్ల ఆ తపస్సు కరిగిపోవాలి. దానితో పాటు తపస్సు కరిగిపోయేటట్లు తప్పులు అతను చేస్తాడు. ఆ తప్పులు చేయటంలో కూడా నా భక్తుణ్ణి హింసిస్తాడు. నా భక్తుణ్ణి హింసించడం అనేటువంటి చివరి తప్పు చేయంగానే నేను రంగంలోకి దిగుతాను, మీ కష్టాలన్నిటినీ తీరుస్తాను అని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం దేవతలందరూ సంతోషించి, పొన్లు ఎప్పటికో ఒకప్పటికి తీరుతాయి కదా అని సంతోషించి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల ఈ హిరణ్యకశిపువుకి ప్రహ్లాదుడు అనేటువంటి పిల్లవాడు ఒకడు పుట్టాడు. చాలామంది పిల్లల్లో ప్రహ్లాదుడు అనేటువంటి ఒక పిల్లవాడు పుట్టాడు. ఈ పుట్టిన పిల్లవాడిని శుక్రాచార్యుడి కొడుకులైనటువంటి చండామర్కులు అనే ఇద్దరు గురువుల దగ్గర హిరణ్యకశిపువు ఉంచాడు. ఉంచి మీరిద్దరూ ఇతనికి చదువు చెప్పండి అన్నారు. చదువు చెప్పండి అంటే వాళ్ళు ఏదో వాళ్ళ సామర్థ్యం కొద్దీ చదువులు చెప్పారు. శుక్రాచార్యుల వారేమో తపస్సుకు వెళ్ళిపోయారు. అందుకని శుక్రాచార్యుల వారు డైరెక్ట్గా పాఠం చెప్పే పరిస్థితి లేదు. ఆయన పిల్లలిద్దరూ చండామర్కులు ఇతనికి పాఠం చెప్తూ వచ్చారు. పిల్లవాడి చదువు ఎలా ఉంది అని తెలుసుకోవాలని అనుకుని ఒకరోజు హిరణ్యకశిపువు పిల్లవాడిని పిలిచాడు. పిలిచి ముద్దుగా, నాయన నువ్వేం చదువుకుంటున్నావు, చదువుల్లో నీకు అర్థమైన విషయం ఏంటి అని అడిగాడు. చిన్నపిల్లవాడు చాలా, ప్రహ్లాదుడు. అడిగితే, నాయన విష్ణు భక్తే సర్వోత్తమమైన చదువు అని నేను అర్థం చేసుకున్నాను అని పిల్లవాడు చెప్పేశాడు. చెప్తే హిరణ్యకశిపువు కోపగించుకోలేదు. కోపగించుకోక, పిల్లవాడు కదా, ఎవరో నేర్పించుంటారు, నా శత్రువులు చాలామంది ఉన్నారు, అందులో నా ఇంట్లోనే జొరబడి ఉంటారు వాళ్ళు శత్రువులు, జొరబడి ఉండి పిల్లవాడిని లక్ష్యంగా చేసుకుని ఏవో చెప్పుంటారు, పిల్లవాడు తెలియక తెలివి తక్కువగా విని ఉంటాడు అని చెప్పి గురువులను పిలిచి, నాయనలారా కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఊరుకున్నాడు. గురువులు కూడా అమ్మో ఇదేదో కష్టంగా ఉండేట్టుంది అని ప్రహ్లాదుడి మీద ప్రత్యేకమైన శ్రద్ధను వహించి చూపించి వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విద్యలన్నింటినీ చక్కగా చెప్పారు. వాళ్ళు చెప్పదలుచుకున్న విద్యలు ధర్మార్థ కామాలను గురించినటువంటి విద్యలు, వాటిని గురించి బాగా నూరిపోశారు. నూరిపోసి ఇక మీద భయం లేదు, హిరణ్యకశిపువు కనుక పరీక్షిస్తే ఇతను మనం చెప్పిన పాఠాలనే తిరిగి ఒప్పచెప్తాడు, ఎందుకంటే పాఠం చెప్పినప్పుడు మనకి తిరిగి ఒప్పచెప్పేస్తున్నాడు, ఇదే ఇతనికి మనసులో ఉంది అని నమ్మి తల్లి దగ్గరికి పంపించి, కాయాధు అనే అతని తల్లి పేరు, ప్రహ్లాదుడి తల్లి పేరు, ఆ కాయాధు దగ్గరికి పంపించి, అమ్మ హిరణ్యకశిపుల వారి దగ్గరికి ప్రవేశపెట్టండి అని అన్నారు. ఈవిడేమో చక్కగా పిల్లవాడిని అలంకరించి తలంటి పోసి జాగ్రత్తగా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే యథాప్రకారం, తండ్రి ఏం చదువుకున్నావు అని మళ్ళీ హిరణ్యకశిపువు అడిగాడు. అడిగితే నవవిధ భక్తులే అన్నిటికంటే ప్రధానమైనవి, శ్రీమన్మహావిష్ణువే సర్వోత్తముడు అని నేను చదువుకున్నాను అని మళ్ళీ చెప్పేశాడు. చెప్పేయడంతో ఈసారి కొంచెం హిరణ్యకశిపువు కోపం వచ్చింది. కోపం వచ్చి గురువుల్ని పిలిచి, ఏమిటి ఇదేనా మీరు చెప్పిన చదువు అని గట్టిగా గద్దించి అడిగాడు. అడిగితే గురువులు అన్నారు, నేను చెప్పలేదు, మా పాఠశాలలో మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పలేరు, మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాము, కట్టుదిట్టం చేశాము, అయినా ఎక్కడి నుంచి చెప్తున్నాడో చెప్తున్నాడు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని అన్నారు. అంటే
హిరణ్యకశిపువుకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి నిన్ను శిక్షిస్తాను అని ప్రహ్లాదుడితో అన్నాడు. ప్రహ్లాదుడు దానికి ఏమీ జంకలేదు. దాంతో రకరకాల ఉపాయాలతో ప్రహ్లాదుని శిక్షించడానికి హిరణ్యకశిపువు పూనుకున్నాడు. కానీ అదేం కర్మో, హిరణ్యకశిపువు ఏ ఉపాయం పన్నినా సరే, ఏ ఉపాయానికి ప్రహ్లాదుడికి ఏ రకమైనటువంటి హాని జరగలేదు. విషాలే పెట్టాడా, ఏనుగులతో తొక్కిచ్చాడా, పర్వతాల మీద నుంచి తోశాడా, లేదా పర్వతాలని ఇతని మీదకి ప్రయోగించాడా, రాక్షసుల యొక్క మాయోపాయాలను ప్రయోగించమన్నాడా, పాములతో కరిపించాడా, ఏం చేశాడు, అగ్నుల్లో దూకిచ్చాడా, నీళ్ళలో పడేశాడా, ఏం చేసినా సరే ఇతనికి ఏ హాని జరగలేదు. ఇతను మనసులో ఏ రకమైనటువంటి భావనని, ఏ రకమైన ద్వేషాన్ని తండ్రి మీద పెంచుకోలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోక హిరణ్యకశిపువు బాధపడుతుంటే చండామర్కులు మళ్ళీ రంగంలోకి వచ్చి, బాబు రాక్షస రాజా, నువ్వు తొందరపడి ఏమీ చేయబోకు, ఇప్పుడు మనం ఏం చేయకూడదు, ఎందుకంటే మా తండ్రి గారు శుక్రాచార్యులు తపస్సుకు వెళ్ళారు కదా, ఆయన వచ్చిన తర్వాత నిర్ణయించాలి. ఈ లోపల మేమే జాగ్రత్తగా పాఠశాలలో కనిపెట్టుకుని ఉంటాము, అంతవరకు నువ్వేమి తొందరపడి చేయబోవద్దు, ఎందుకంటే ఇతను మన సామర్థ్యానికి మించినట్లుగా కనిపిస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు మనం ఆపేద్దాము అని ఆపేయించి పిల్లవాడిని తీసుకెళ్ళి మళ్ళీ పాఠశాలలో అట్టిపెట్టారు. మళ్ళీ పాఠశాలలో అట్టిపెట్టేసరికి పిల్లవాడిని మళ్ళీ చదువులు చెప్పిస్తే చదువులు గురువులు చెప్పినట్లు చదువుకుంటున్నాడు, కాదనటం లేదు. వాళ్ళు గురువులు పాపం బాగా చదువు చెప్పి 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 అలసిపోయి ఏదో ఇంట్లో పనికొని ఒక్కసారి ఇంట్లోపలికి వెళ్ళారు. ఈ లోపల తోటి బాలకులందరూ, పాఠశాల అందరూ కలిసి చదువుకునే చోటు కదా, తోటి బాలకులందరూ ఆడుకోవడానికి ప్రహ్లాదుడిని రమ్మని పిలిచారు. పిలిస్తే ప్రహ్లాదుడు, స్నేహితులారా, వయస్సు వ్యర్థమైపోతుంది, ఆటల్లో కాలక్షేపం చేయొద్దు, మీరందరూ గనక కూర్చుంటే మీకు మంచి విషయాలు చెప్తాను అని అన్నాడు. ఆ ప్రహ్లాదుడి మాటలకి వాళ్ళందరూ కరిగిపోయి ఆయన చుట్టూ చేరిపోయి కూర్చుని మాకు చెప్పమన్నారు. ప్రహ్లాదుడినే తదేక దీక్షగా చూస్తూ ఆయన వైపే చూపులు ఉంచుకుని ఆయన చుట్టూ కూర్చుని ప్రహ్లాదుడు చెప్పే మాటలు వాళ్ళు విన్నారు. ప్రహ్లాదుడు వాళ్ళందరికీ కూడా అసలు వయసు ఏంటి, అసలు మానవుడు లేదా జీవుడి యొక్క ఆయుష్ ఏంటి, ఆ ఆయుష్లో వ్యర్థమైపోయేటువంటి కాలం ఏంటి, ఆ కాలాన్ని వ్యర్థమైపోయే కాలాన్ని పక్కకి తోసేస్తే మిగిలేదంతా, ఆ మిగిలిన కాలాన్ని వ్యర్థం చేసేదంతా, ఆ కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండాలంటే చేయవలసింది ఏంటి, మానవుడికి ఉండవలసినటువంటి వైరాగ్యం ఏమిటి, మానవుడికి ఉండవలసినటువంటి సాధనలు ఏంటి, దాన్ని ఎలా సాధించాలి అని వివరంగా పిల్లలకి చెప్పేశాడు. పిల్లలందరూ చాలా శ్రద్ధగా విన్నారు. విన్నవాళ్ళు వింటూ ఉండగానే ఇది నాకు నారద మహర్షి చెప్పినటువంటి జ్ఞానం అని ప్రహ్లాదుడు అన్నాడు. దాంతో పిల్లలందరూ ఒక ప్రశ్న వేశారు. మేము చూడగా నారద మహర్షి ఇక్కడికి రాలేదు, నారద మహర్షే కాదు పరుడెవ్వరూ ఇక్కడికి రాలేరు, అలాంటి చోటిది. మాకు తెలిసి నువ్వు పరుల దగ్గరికి వెళ్ళలేదు, మాకు తెలిసినంత మేరకు నువ్వు చిన్నప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు కూడా ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటి విషయాలు చెప్పే అవకాశం లేదు, అలాంటిది నీకెలా తెలిసింది, ఇది నీకు నారద మహర్షి గారు ఎలా చెప్పారు అని అడిగారు. అడిగితే ప్రహ్లాదుడు దాని గురించి కూడా వివరంగా చెబుతూ, మా తండ్రి గారు తపస్సుకు వెళ్ళినప్పుడు మా తల్లిగారు గర్భవతి, ఆవిడని ఇంద్రుడు ఒకరోజు పట్టుకుని ఈ గర్భంలో ఉండేటువంటి వాడిని తను ఉపదేశం చేసి తను బాగు చేద్దామని అనుకుని స్వర్గానికి తీసుకెళ్ళబోతే నారద మహర్షి గారు అడ్డుకుని, ఈ గర్భంలో ఉండే శిశువుకి నువ్వేమీ ఉపదేశం చేయలేవు, వీడు నీ శిష్యుడు కాలేడు, నువ్వు సరిపోవు, వీడిని నేను జాగ్రత్తగా తీసుకుంటాను, నేను పెంచుకుంటాను, నేను జాగ్రత్తగా పెంచి మంచి విషయాలు బోధించి మంచివాడిని చేస్తాను అని చెప్పి ఇంద్రుడి దగ్గర నుంచి తీసేసుకున్నారు. నా తల్లిగారిని తీసుకుని తన ఆశ్రమంలో ఉంచారు. తన ఆశ్రమంలో ఉంచినప్పుడు మా తల్లిగారు కూడా నారద మహర్షి గారికి చాలా సపర్యలు చేసింది. ప్రధానంగా సపర్యలు ఎందుకు చేసిందంటే, తన గర్భంలో నేనున్నాను కదా, నన్ను సంరక్షించడానికి అనే ఉద్దేశంతో చేసింది. రెండోది, నా తండ్రి గారు హిరణ్యకశిపువు గారు వచ్చేంత వరకు నేను పుట్టకూడదు అని అనుకుంది. గర్భం అలాగే ఉండాలి, గర్భం అలాగే సంరక్షించబడాలి, తండ్రి గారు వచ్చిన తర్వాతే ప్రసవం అవ్వాలి అని అనుకుంది. ఈ రెండు కోరికలతో మా తల్లిగారు సపర్యలు చేసింది. ఆ సపర్యలకి నారద మహర్షి గారు చాలా సంతృప్తి చెంది ఈ 2 వరాలు ఆవిడికి ఇచ్చారు. నన్ను గర్భంలో ఉండగా సంరక్షించారు, అలాగే మా నాన్నగారు వచ్చిన తర్వాతే పురుడయ్యేటట్లు కూడా ఆయన అనుగ్రహించారు. అయితే ఆయన నా తల్లిగారిని కూర్చోపెట్టి నన్ను లక్ష్యంగా చేసుకుని ఉపదేశాలు చేశారు. ఆ ఉపదేశాలను నేను శ్రద్ధగా విన్నాను, మా తల్లిగారు కూడా శ్రద్ధగా వింది. కానీ అప్పటికి గర్భాయాసంలో ఉంది,
తర్వాత ఏమో లౌకిక వ్యవహారాల్లో పడిపోయింది. ఆవిడ మళ్ళీ రాజమాతగా లేదా ఒక మహారాణిగా వెలగబెట్టవలసి ఉంది కాబట్టి వాటిల్లో పడిపోయి మర్చిపోయింది. నేను మాత్రం ఆయన చెప్పింది ఏది మర్చిపోలేదు. ఆయన నాకు ఉపదేశం చేసినవన్నీ గుర్తున్నాయి. నేను గర్భంలో ఉండగానే నారద మహర్షి గారు నాకు ఉపదేశం చేశారు అనే విషయాన్ని ప్రహ్లాదుడు వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళందరూ దాన్ని నమ్మారు. నమ్మి మేము కూడా ఇలాగే ఉంటాము అని వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుడు చెప్పిన విధానంలోనే నడిపించడం మొదలుపెట్టారు. మొదలుపెడితే ఇది గురువుగారులకి తెలిసిపోయి ఇప్పటికీ ఇంకా కొంప మునిగిపోతోంది. ప్రహ్లాదుడు తాను భక్తుడిగా మారటం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భక్తుల్ని చేసేస్తున్నాడు. ఈ విషయం హిరణ్యకశిపుడికి తెలిస్తే చాలా ప్రమాదం, అందువల్ల మనమే చెప్పేద్దాము అని అనుకుని పరిగెత్తుకెళ్ళి హిరణ్యకశిపుడికి చెప్పేశారు. మా చేతిని దాటిపోయాడు, మేము ఆపలేకపోతున్నాము ప్రహ్లాదుడిని, మీరే చూసుకోవాలి అని చెప్పేశారు. దాంతో ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు మళ్ళీ పిలిపించి ఏమంత నీకు విశ్వాసం, ఏమంత నీకు నమ్మకము, ఆ పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడని అందరికీ చెప్తున్నావుట కదా, సర్వత్రా ఉన్నాడు అంటే నీ శ్రీహరి మొత్తం చుట్టుపక్కలంతా ఉన్నాడా, చుట్టుపక్కల ఉండే మాట అయితే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా, స్తంభంలో ఉండే మాట అయితే వస్తాడా అని ఎక్కలేని ప్రశ్నలు వేసి ఆ కోపం తట్టుకోలేక చేతిలో ఒక కత్తి తీసుకుని ఆ కత్తితో పిల్లవాడి తల తెగ నరికేయాలి, తన చేతులతో తనే పిల్లవాడి తల తీసేయాలి అని ఒక గెంతాడు కిందకి. ఆ గెంతినప్పుడు పక్కనే ఒక స్తంభం ఉంది, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు కదా, ఆ స్తంభంలో ఉన్నాడా, ఉంటే రమ్మని చెప్పు అని ఎడమ చేతి పిడికిలితో ఒక్క దెబ్బ దాని మీద కొట్టేసరికి అందులోంచి ఆ స్తంభం పగిలిపోయి చీలిన స్తంభంలోంచి సగం మనిషి ఆకారం, కంఠం వరకు మనిషి ఆకారం, కంఠం పైన సింహం తలతో ఒక రూపంతో పరమాత్మ దిగి వచ్చిన వాడిని చూసేసరికి హిరణ్యకశిపు అంతటి వాడే బెంబేలెత్తిపోవటానికి తగ్గట్టుగా ఆ రూపం ఉంది. ఇక్కడి నుంచి భూమి నుంచి ఆకాశం వరకు మహారూపంతో వచ్చాడు. ఆయన కళ్ళు బంగారు ముద్దల్లా ఉన్నాయి, సింహం తాలూకు కళ్ళు కదా, బంగారు ముద్దల్లా ఉన్నాయి. అబ్బో, ఆయన జూలు, ఆయన నెత్తి మీద ఉండేటువంటి వెంట్రుకలు ఇవి కదులుతుంటేనే చాలా అమోఘంగా ఉంది, అపూర్వంగా ఉంది. అలాంటి అద్భుతమైన రూపంతో ఆయన ఒకసారి దిగి వచ్చేసరికి హిరణ్యకశిపువు బెంబేలు ఎత్తిపోయినా సరే నా శత్రువే వచ్చాడు అని అనుకుని ఏదో గద తీసుకుని యుద్ధం చేయబోయాడు. పరమాత్మ కాసేపు యుద్ధం చేయనిచ్చి చివరికి అతని వరం ఉంది కదా, ఏ ఆయుధంతోనూ సంహరించబడకూడదు అనే వరం ఉంది కదా, ఆ వరానికి తగ్గట్లుగా తానే అతన్ని తీసుకుని తన తొడ మీద పెట్టుకుని తన గోళ్ళు అనేటువంటి ఆయుధంతో అతని హృదయాన్ని చీల్చేసి అక్కడికక్కడ అతన్ని పూర్తి చేసేశాడు. హిరణ్యకశిపువుని నరసింహావతారంలో వచ్చినటువంటి పరమాత్మ సంహరించేసరికి ఆ రూపం సంహరించింది, అలాగే అందరికీ మంచిది జరిగింది అనే మాట ఉన్నా సరే ఆ రూపం చాలా భయంకరంగా ఉండేసరికి అందరూ భయపడ్డ వాళ్ళు ఎలాగోలాగా మాటలు కూడా తీసుకుని ప్రధానులందరూ దేవతలు, ఋషులు, సిద్ధులు, చారణులు వీళ్ళందరూ ఒక్కొక్క శ్లోకంతో ఆయన్ని స్తుతి చేసినా సరే ఆయన మొహంలో క్రౌర్యం కానీ ఆయన మొహంలో ఉండేటువంటి కోపం కానీ ఏమాత్రం తగ్గినట్టు అనిపించకపోతే ఎలా ఆయన కోపాన్ని తగ్గించటం అని అందరి ముందు సమస్య ఎదురైంది. దాంతో బ్రహ్మగారు ముందుకొచ్చి ప్రహ్లాదుడిని పిలిచి, నాయనా ప్రహ్లాద, నీ ఒక్కడికే స్వామి ప్రసన్నమవుతాడు, కాబట్టి స్వామి కోపాన్ని నువ్వే తగ్గించాలి అని చెప్పాడు. చెబితే ప్రహ్లాదుడు అలాగే అని చెప్పి, స్వామి నువ్వు కోపంగా ఉన్నావు అనుకుని వీళ్ళందరూ బెదురుతున్నారు, నువ్వు వాళ్ళని బెదిరించడం ఆపేయి అని ప్రార్థించాడు. వాళ్ళ కోసం నువ్వు కోపాన్ని తగ్గించుకుని కనిపించు అని చెప్పాడు. నాకు నిన్ను చూస్తే భయం మాత్రం వేయటం లేదు, నీ కోపం నాకు కోపంగానే కనిపించటం లేదు అని చెప్పాడు. ఇంకా చాలా వివరాలతో చెప్పి తన సాధనా విధానాన్ని మొత్తాన్ని స్వామికే విన్నవించుకుంటూ బ్రహ్మాండమైన స్తుతి చేశాడు. ఆ స్తుతికి స్వామి కరిగి అందరినీ ఒకసారి ప్రసన్నంగా చూసి ప్రహ్లాదుడి వైపు తిరిగి, నాయనా ప్రహ్లాద, నీ మీద నాకు చాలా ప్రసన్నత కలిగింది, కాబట్టి ఏమైనా వరం కోరుకో అని అన్నాడు. ప్రహ్లాదుడు మాత్రం దానికి ఒప్పుకోలేదు. స్వామి, వరాలనేవి ఈ సంసార బంధంలో మళ్ళీ నన్ను చిక్కుకునేలా చేస్తాయి, కాబట్టి వరాలు ఏవి నాకు వద్దు, నాకు కేవలం నీ మీద భక్తే చాలు అని కోరుకుంటే
స్వామి అలా కాదు, నీకు వరంగా కాదు, నా ఆజ్ఞగా చెప్తున్నాను. నువ్వు ఈ రాక్షస రాజ్యాన్ని ఏలాలి, రాక్షసులకి మళ్ళీ నువ్వు నాయకుడుగా ఉండాలి, ఉండి ఏమాత్రం సంబంధం లేకుండా ఆసక్తి లేకుండా భోగాలను అనుభవించాలి, అనుభవించి యజ్ఞరూపమైనటువంటి యజ్ఞరూపంలో నన్ను కొలిచి నువ్వు ఆ తర్వాత నాలో కలిసిపోవాలి. ఇది నీ చివరి జన్మ, నీకు ఐక్యం అనేది తథ్యం, కాకపోతే అంతవరకు నేను చెప్పిన ఈ పనులు చేయాలి అని చెప్పాడు. అలాగే నీ తండ్రి గారు ఇప్పుడు మరణించాడు కాబట్టి అతనికి ఊర్ధ్వదైహిక క్రియల దగ్గర నుంచి నువ్వే జాగ్రత్తగా చేయాలి అని కూడా చెప్పాడు. దాన్ని ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క ఆజ్ఞగా భావించి అంగీకరించి తండ్రికి చేయవలసినటువంటి ఊర్ధ్వదైహిక క్రియలన్నీ చక్కగా చేసి వచ్చిన దేవతలని వాళ్ళందరినీ కూడా గౌరవించి వాళ్ళందరినీ పంపించి యథాస్థానాలకు పంపించి పరమాత్మ చెప్పినట్లుగా తాను ఆ రాక్షస రాజ్యంలో ఉండి ఆయన చెప్పినట్లుగా ఆసక్తిగా కర్మలను చేసుకుంటూ పుణ్యకార్యాలను చేసుకుంటూ భోగంతో ఉన్న పుణ్యాన్ని మొత్తాన్ని కరిగించుకుంటూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు అనే విషయాన్ని నారద మహర్షి గారు ధర్మరాజు గారికి చెప్పారు. దీంతోపాటుగా త్రిపురాసుర సంహార ఘట్టాన్ని కూడా చెప్పారు. త్రిపురాసుర సంహార ఘట్టాన్ని కొంచెం విచిత్రంగా చెప్పారు 10వ అధ్యాయంలో. త్రిపురాసుర సంహార ఘట్టంలో త్రిపురాసురులు ముగ్గురు మయుడి యొక్క నిర్మాణంతో 3 పురాలను ఆయన నిర్మించి ఇస్తే ఆ 3 పురాలను ఆశ్రయించుకుని 3 పురాలు పట్టుకుని ఇనుముతో చేసిన ఒక నగరము, వెండితో చేసిన ఒక నగరము, అలాగే బంగారంతో చేసిన ఒక నగరము, ఈ 3 నగరాలని పట్టుకుని ఎక్కడెక్కడి అక్రమాలు చేయటం మొదలుపెట్టారు. ఆ 3 నగరాలు రెక్కలతో ఉండేవి, ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వాలుతూ ఉండేవి. కాబట్టి దేవతలు వాళ్ళని పట్టుకోలేకపోయేవాళ్ళు, ఇబ్బంది పడుతూ వచ్చారు. అప్పుడు త్రిపురాసుర సంహారార్థం పరమేశ్వరుడు దిగి వచ్చి తన బాణాలతో వాళ్ళందరినీ ఏకకాలంలో ఎండగట్టేస్తే ముందు చూపుతో మయుడు చేసినటువంటి ఒక జాగ్రత్త పని వల్ల వాళ్ళు మళ్ళీ బతికారు. అతను మయుడు రసకూపం అని ఒక బావుల్ని తవ్వించి ఉంచాడు. అందులో విచిత్రమైనటువంటి ఔషధాన్ని దాచాడు. దాని ప్రకారం చచ్చిపోయిన వాళ్ళని కూడా అందులో ముంచితే లేదా ఆ రసాన్ని తగిలిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు, పునరుజ్జీవితులైపోతారు. అలాంటి రసకూపాన్ని ఏర్పరిచి ఉండటం వలన ఆ రసకూప సంబంధంతో అందరూ మళ్ళీ తిరిగి లేచారు. దాంతో పరమేశ్వరుడంతటి వాడే కాస్తంత బాధపడ్డాడు, ఏమిటి నేను చేసిన పని పూర్తవలేదు అని దిగులు పడ్డాడు. అలాంటప్పుడు మళ్ళీ పరమాత్మే దిగి వచ్చి ఆయన ఒక ఆవు రూపాన్ని ధరించి బ్రహ్మగారిని దూడగా తీసుకెళ్ళి మాయోపాయంతో ఆ నగరాల్లోకి ప్రవేశించి ఆ రసకూపంలో ఉండేటువంటి రసాన్ని మొత్తాన్ని తాగేసరికి వాళ్ళకి బలం లేకపోయింది. ఇప్పుడు తానే బాణంగా మారి చేయవలసినటువంటి మిగతా ఏర్పాట్లన్నీ చేసి త్రిపురాసుర సంహారానికి తానే ముందుండి పరమేశ్వరుడి బాణంలాగా వెళ్ళి త్రిపురాసురుల్ని కాల్చేశాడు. దాంతో త్రిపురాసుర సంహార ఘట్టం అనేది పూర్తయిపోయింది అని ఒక విషయాన్ని చెప్పారు. ఆ త్రిపురాసుర పరాజయము, దానిలో ఉండేటువంటి రహస్యాలు, వీటన్నిటినీ వివరంగా చెప్పారు. ఇంతవరకు 10 అధ్యాయాల గ్రంథం నడిస్తే 11వ అధ్యాయంలో ధర్మరాజు గారు అసలు మానవులు ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏమిటి, మానవులు ఏ ధర్మాచరణ మార్గంలో వెళ్ళాలి అనే ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానంగా నారద మహర్షి గారు అసలు మానవుడిగా పుట్టినవాడు ఏ రకమైనటువంటి సదాచారాలను పాటించాలి అని ఒక లిస్ట్ చదివారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, సత్యము, ఇలాంటివన్నీ వివరంగా చెప్పి ఒక అధ్యాయంలో ఈ విషయాలన్నిటినీ పోసుకొచ్చినట్లు చెప్పి 12వ అధ్యాయంలో సగం 1 నుంచి 16 శ్లోకాల వరకు బ్రహ్మచారి యొక్క వ్రతధర్మాలు అని వాటిని చెప్పారు. మళ్ళీ 16 నుంచి 31 వరకు వానప్రస్థుడి యొక్క ధర్మాలు అనేటువంటి ధర్మాలని చెప్పారు. ప్రతి మనిషికి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, అలాగే వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని 4 ఆశ్రమాలు ఉంటాయి. ఈ 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్యాశ్రమం అనేది ముందు చదువు ప్రధానంగా ఉండేటువంటి ఆశ్రమము. ఈ ఆశ్రమంలో ఎలా నడుచుకోవాలి, ఏ ఆశ్రమంలో ఎలా నడుచుకుంటే పైన మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. తర్వాత 3వ ఆశ్రమమైనటువంటి వానప్రస్థాశ్రమం గురించి చెప్పారు. బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత అడవికి వెళ్ళి చేయవలసిన పనులు అని చెప్పారు. అవి స్వల్పంగా చెప్పి అడవికి అందరూ వెళ్ళలేరు, అందరూ అడవిలో వెళ్ళి కూర్చోలేరు.
కాబట్టి ఇంట్లో కూర్చున్నా సరే ఈ బాధ్యతలని వాటిని తీర్చుకున్నారు కాబట్టి వ్యామోహాలన్నింటినీ పక్కన పెట్టేసి ఆ పరమాత్మ స్వరూప భావనను ఎలా అందుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఏ విధమైనటువంటి భావన చేయాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ సృష్టిని అర్థం చేసుకోవాల్సిన తీరు, ఆ సృష్టిని అర్థం చేసుకున్నప్పుడు దేహాదుల్ని అర్థం చేసుకునే తీరు, ఇక్కడి నుంచి పరమాత్మ దాకా ప్రయాణం చేసే తీరు, మనస్సుతో ప్రయాణం చేసే తీరు, వీటన్నిటినీ పూసగుచ్చినట్లు చెప్పారు. చెప్పి 13వ అధ్యాయంలో సన్యాసాశ్రమ ధర్మాలను వివరంగా చెప్పారు. ఇక్కడి నుంచి ప్రారంభించి భావన ఎలా మొదలవ్వాలి అని చెప్పారు కదా, ఆ భావన దగ్గర నుంచి ఎలా తీసుకెళ్ళాలి పైకి అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. చెప్తూ అజగరుడు అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పారు, అజగరోపాఖ్యానం చెప్పారు. ఈ అజగరుడి దగ్గరికి ప్రహ్లాదుడు ఎక్కడో లోక సంచారం చేస్తూ వెళ్ళాడు. వెళితే ఆ అజగరుడు కొంచెం లావుగా ఉండి పడుకుని ఉన్నాడు. అది కావేరి సహ్యాద్రి పర్వతాలలో కావేరీ తీరంలో పడుకుని ఉన్నాడు. అతన్ని తత్వజ్ఞానిగా ప్రహ్లాదుడు గుర్తించాడు. గుర్తించి కూడా ఇలా ఎందుకున్నావు నువ్వు అని అడిగాడు. అడిగితే ఆయన అజగరుడు, నాయన మిగతా వాళ్ళైతే నేను సమాధానం చెప్పకపోదును, కానీ నువ్వు శ్రీమద్భగవద్ భక్తుడివి కాబట్టి నీకు సమాధానం నేను చెప్తాను, నీకు తెలిసిన సమాధానమైనా సరే నేను చెప్తాను అని మొదలుపెట్టి, నేను ఏ ఆసక్తి లేకుండా దొరికింది తింటున్నాను. దొరికింది తినటం వలన నా శరీరం లావెక్కిపోయి ఉండవచ్చు, కానీ నేను శరీరంతో కానీ మనస్సుతో కానీ దేనితోనూ ఏ పని చేయటం లేదు, అకర్మనిష్ఠుడుగా నేను కూర్చున్నాను అని వివరంగా చెప్పాడు. ఆ అకర్మనిష్ఠత రావాలి అంటే ఏం చేయాలి అనడానికి కొన్ని సాధనాలుగా ఉపయోగపడే వాటిని కూడా చెప్పాడు. చెప్పడంతో దానికి ప్రహ్లాదుడు సంతోషించి ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని గౌరవించి తిరిగి వెళ్ళటం అనేది జరిగిపోయింది. అజగరోపాఖ్యానం పూర్తయింది. ఈ అజగరోపాఖ్యానంలో ఈ యత్యాశ్రమ ధర్మాలు, సన్యాసాశ్రమ ధర్మాలు, వీటిని చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు నారద మహర్షి గారు. తర్వాత 14వ అధ్యాయంలో గృహస్థాశ్రమ ధర్మాలను వివరంగా చెప్పుకుంటూ వచ్చి గృహస్థులు ఎలా నడుచుకోవాలి అని ఇవన్నీ చెప్పి, ఎలా నడుచుకునేటప్పుడు ఎలా ఉంటే అది మనస్సుకు ఎక్కదు అనే విషయాలను చెప్పుకుంటూ వచ్చి, భోగాలను అనుభవించేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయంతో సహా చెప్పుకుంటూ వచ్చి, ప్రధానంగా గృహస్థులకు కావలసినటువంటి దేశము, కాలము, పాత్రము అనే వాటిని గురించి వివరంగా చెప్పి, ఒక మంచి ప్రదేశంలో ఏవైనా మంచి కార్యక్రమం సద్ధర్మాచరణ చేస్తే గనక దానికి మంచి ప్రయోజనం ఉంటుంది. మంచి ప్రదేశాన్ని నిర్ణయించడం ఎట్లా, మంచి కాలాలు ఏవేవి ఉన్నాయి, ఈ మంచి దేశకాలాలు గనక దొరికితే ఏం మంచి పనులు చేసుకోవచ్చు, స్నానదాన జప హోమ తర్పణాదులను ఎలా చేసుకోవచ్చు, పితృకార్యాలను ఎలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి, పితృకార్యాలను ఎలా శ్రద్ధతో నిర్వర్తించాలి అనే విషయాలన్నిటినీ వివరంగా చెప్పారు. చెప్పి అన్నిటికంటే సత్పాత్రం ఆ శ్రీహరే, ఆ పరమాత్మే, ఆ పరమాత్మను సత్పాత్రంగా గుర్తించి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని, ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఆ రూపం ఉన్న ప్రదేశాన్ని మనం మంచి ప్రదేశంగా గుర్తుంచుకోవచ్చు అనేటువంటి అపూర్వమైన ఆలోచనను కూడా ఒకదాన్ని ఇచ్చారు. ఇచ్చి దీంతో ఈ 4 ఆశ్రమాల యొక్క ధర్మాలను పూర్తి చేసి, వర్ణాశ్రమ ధర్మాలు ఇలా ఉండని, వర్ణాశ్రమ ధర్మాలతో పాటు మోక్ష ధర్మాలన్నిటినీ ఒక్కసారి నేను ఒక వరుసలో చెప్తాను అని ప్రారంభించి ఒక పెద్ద అధ్యాయంలో 80 శ్లోకాల అధ్యాయంలో మోక్ష ధర్మాలన్నిటినీ పూసగుచ్చినట్లు చెప్పుకుంటూ వచ్చారు. మోక్ష ధర్మాల యొక్క సారాన్ని ఆయన సంగ్రహించి చాలా చక్కగా చెప్పారు. చెప్పి చివరిలో ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని గొప్ప పనులు చేసినా సరే గొప్పవాళ్ళని, పెద్దవాళ్ళని మాత్రం హేళన చేయకూడదు. అలా గనక హేళన చేసినట్లయితే నాకు పట్టిన గతే పడుతుంది అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఒకదాన్ని చెప్పారు. ఆ జన్మలో నేను గంధర్వుడిగా పుట్టాను, పుట్టిన వాడిని ఎక్కడో శ్రీహరి గానం కోసం నన్ను పిలిస్తే నా చుట్టూ స్త్రీలను వేసుకుని వాళ్ళతో ఆడుతూ పాడుతూ వెళ్ళాను. అక్కడ మరీచాది ప్రజాపతులు ఉన్నారు. వాళ్ళు నా హేళనను చూసి, నేను చేసినటువంటి అవహేళనను చూసి నన్ను శపించారు. శపించడంతో నేను ఒక దాసీపుత్రుడిగా మళ్ళీ పుట్టవలసి వచ్చింది. ఈ శాప వృత్తాంతం గుర్తుండి ఆ దాసీపుత్రుడిగా మా అమ్మగారు పనిచేస్తున్నటువంటి బ్రహ్మవాదుల సేవను చక్కగా చేసుకుని, వాళ్ళ సాంగత్యంతో మళ్ళీ నేను బుద్ధి తెచ్చుకుని మళ్ళీ సాధనను మొదలు పెట్టుకుంటే, ఒక జన్మంతా దాని మీదే కూర్చుంటే పై జన్మలో నేను బ్రహ్మమానసపుత్రుడిగా జన్మించి నీ ముందు ఇలా కనిపిస్తున్నాను.
కాబట్టి పెద్దవాళ్ళను హేళన చేస్తే ఒక జన్మైనా వేస్ట్ అయిపోవచ్చు, అంత ప్రమాదం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళను హేళన చేయకుండా ఉండాలి, అది అతి ప్రధానమైనటువంటి ధర్మము. గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను ఎప్పటికీ హేళన చేయకూడదు అనే విషయాన్ని చివరి ధర్మంగా చెప్పి ఆ ఉపదేశాన్ని పూర్తి చేశారు. ఆయన కూడా, ధర్మరాజు గారు కూడా ఆ విషయాన్ని, నారద మహర్షి గారు చేసినటువంటి ఉపదేశాన్ని చాలా శ్రద్ధగా స్వీకరించి పెట్టాడు. నారద మహర్షి గారు చేసినటువంటి ఈ ఉపదేశంలో నయస్య సాక్షాత్ భవపద్మజాదిభి రూపం తథా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజిత ప్రసీదతామేష స సాత్వతాం పతి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మౌనేన భక్త్యా ఉపశమేన, నోరు మనస్సు రెండు మాట్లాడకుండా ఉండటం, భక్తిగా ఉండటం, ఉపశమం ఏ విషయం మీద ఆసక్తి కలిగించుకోకుండా అలా శాంతంగా ఉండటం అనేది గనక సాధిస్తే అది పరమాత్మకు పూజ అవుతుంది. ఆ పూజ గనక చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడైతే ఆయన రూపాన్ని అసలు సాక్షాత్తు బ్రహ్మ మొదలైన వాళ్ళు కూడా చెప్పలేరు అనేటువంటి స్థాయిలో ఉన్న రూపాన్ని ఆయన దర్శింపజేస్తాడు. ప్రసీదతామేష స సాత్వతాం పతి, సాత్వికమైనటువంటి ఉపాసన చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు అనేటువంటి అంశం చాలా ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పి నారద మహర్షి గారు తన ఉపదేశాన్ని పూర్తి చేశారు. ఆయనని ధర్మరాజు గారు గౌరవించేసరికి ఆయన మానాన ఆయన వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారేమో హాయిగా శ్రీకృష్ణుణ్ణి తన రాజసూయ యాగంలో అగ్రపూజ చేసుకుని ఆయన సంతోషపడిపోయాడు. ఆయన కూడా చాలా పరమానంద భరితుడయ్యాడు, చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుని అక్కడికి నారద ధర్మరాజ సంవాదం అనేది పూర్తయిపోయింది అనే విషయాన్ని శ్రీ శుకుల వారు పరీక్షిత్ గారికి చెప్పి ఈ స్కంధాన్ని పూర్తి చేసేశారు. ఇది స్థూలంగా ఈ స్కంధంలో ఉండేటువంటి విషయాల తాలూకు సమాహారం. అయితే ఈ స్కంధంలో ఏం చెప్పదలిచారు అనేది ఒక ప్రశ్న. ప్రతి స్కంధంలో లాగానే ఎన్నో అంశాలను ప్రధానంగానే చెప్పదలిచారు. పరమాత్మ యొక్క విభుత్వం దీని గురించి చెప్పదలిచారు. పరమాత్మను మనం ఒక రూపంలో నిర్ణయించడానికి వీల్లేదు, మనకు తెలియని విరుద్ధ రూపాల సమ్మేళనంగా కూడా పరమాత్మ ఉండవచ్చు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మకి విరుద్ధమైన రెండు రూపాలతో కనిపించడం అనేది పెద్ద విషయం కాదు. విరుద్ధమైన రూపాలతో పరమాత్మను దర్శించడం ద్వారా ఆయన యొక్క వైభవాన్ని గురించి మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఒకవైపు చెప్పారు. మరొక వైపు ఆయన్ని తెలుసుకోవటానికి వీలుగా ఉండేటువంటి సద్ధర్మాచరణ, వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించటము, అలాగే మోక్ష ధర్మాలను ఆచరించటము అనేటువంటి అంశాలను కూడా చెప్పారు. వీటితో పాటుగా మనకు గుర్తున్నట్లుగానే 2వ స్కంధంలో 10వ అధ్యాయంలో అసలు ఏ ఏ విషయాలను చెప్పబోతున్నాము అని ఒక వరుస చెప్పారు. అలాగే అత్ర సర్గో విసర్గశ్చ అని శ్లోకాలు మొదలవుతాయి 10వ అధ్యాయంలో. అందులో ఊతిహి అనేటువంటి ఒక విషయం చెప్పారు. ఊతిహి అంటే ఊతయ కర్మవాసనా అని 10వ సర్గంలో 4వ శ్లోకంలో వివరణ ఇచ్చారు. కర్మవాసనలు అనేటువంటివి ఉన్నాయి, వాటిని గురించి చెప్పబోతున్నాము అని అక్కడ చెప్పారు. ఆ కర్మవాసనలను గురించి ఈ స్కంధంలో ప్రధానంగా చెప్పారు. కర్మవాసనలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శుభ కర్మవాసన అనేటువంటి ప్రకారము, రెండవది అశుభ కర్మవాసన అనేటువంటి ప్రకారము. ఒకసారి చేయరాని పని అనేది గనక చేస్తే, అశుభ కర్మ అనేది చేస్తే దాని తాలూకు వాసన, దాని తాలూకు సంస్కారం 3 జన్మల పాటు వస్తూనే ఉండవచ్చు. 3 ఏంటి, 30 ఏంటి, 300 ఏంటి, ఎన్ని జన్మల పాటైనా సరే ఆ వాసన అనేది అలాగే సంక్రమిస్తూ పోతూ ఉండొచ్చు. ఇది అశుభ కర్మ వాసన. ఇది హిరణ్యకశిపువులో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి పెద్దలను అవహేళన చేయటం అనేటువంటి అంశం, పెద్దలను అవహేళనం చేయటం అనేటువంటి అశుభ కర్మ ఒక వాసనగా, ఒక సంస్కారంగా మరలి ఆ సంస్కారం కాస్త 3 జన్మలకు వరుసగా వస్తూ అందులో హిరణ్యకశిపువుగా పుట్టినప్పుడు పరమాత్మనే అవహేళన చేయటం అనేదాకా వెళ్ళిపోయింది. వెళ్ళి ఎగిరెగిరిపడి చివరికి కింద పడేటట్లు చేసింది. ఇది అశుభ కర్మవాసన యొక్క ఫలితము. అదే ప్రహ్లాదుడు అనేటువంటి జీవుని తీసుకుంటే అతనికి నారద మహర్షి గారి యొక్క గురూపదేశం వలన కలిగినటువంటి శుభకర్మ వాసన అతన్ని నిరంతర భక్తుడిగా,
మనసులో ఏ అంతరము ఏ భేదము లేకుండా పరమాత్మ మీదే నిరంతరం భక్తి కలిగేటట్లుగా తయారు చేసింది. చేసి ఎవరు ఎంత హాని తలపెట్టదలుచుకున్నా సరే, తన కన్నతండ్రే కత్తిపుచ్చుకొని కంఠం కోసేస్తానని వచ్చినా సరే ఏమీ కాకుండా ఒక చిన్న గీత కూడా పడనివ్వకుండా తయారు చేసింది. అంతేకాదు పరమాత్మ అంతటి వాడు దిగివచ్చి నీకు నేను వరాలు ఇస్తాను అంటే నాకు వరాలు అక్కర్లేదు, నీ మీద భక్తే చాలు అని అనేలా చేసింది. అది శుభకర్మ వాసనల యొక్క ఫలితము. కాబట్టి ఎవరైనా సరే శుభకర్మ వాసనలను పెంచుకోవాలి, అశుభకర్మ వాసనలను తగ్గించుకోవాలి. అంటే అశుభకర్మలను చేయకుండా ఉండాలి, శుభకర్మలను ఎక్కువగా చేయాలి. అశుభకర్మలేవి శుభకర్మలేవి అంటే శుభకర్మలు వర్ణాశ్రమ ధర్మాలు, శుభకర్మలు మోక్షార్థం మోక్షం కోసం చేయవలసినటువంటి ధర్మాలు, మోక్షధర్మాలు, ఇవి శుభకర్మలు. వీటిని చేస్తే వచ్చేటువంటి సత్ సంస్కారాలు మంచి సంస్కారాలు. వాసనలను సంస్కారాలను మంచి సంస్కారాలను కలిగింపజేస్తాయి. తద్వారా మనిషి లేదా జీవుడు ఉన్నత స్థాయికి చేరుకుంటాడు అనే విషయాన్ని ప్రధానంగా నిరూపణ చేసి పెట్టారు. ఇంకా జాగ్రత్తగా చూస్తే పెద్దవాళ్లను హేళన చేయకూడదు అనే విషయాన్ని చాలా దృఢంగా బలంగా కూర్చి చెప్పారు. పెద్దవాళ్లను సనక సనందనాదులను హేళన చేసినటువంటి జయ విజయులు చాలా దుర్గతిని పొందారు అనటంతో మళ్ళీ ఆ విషయాన్నే మళ్ళీ మొదలుపెట్టారు. నారద మహర్షి గారు నేను ఆ మరీచ్యాది ప్రజాపతులను హేళన చేయటంతో ఒక జన్మ మొత్తం వేస్ట్ చేసుకోవలసి వచ్చింది అని చెప్పడంతో పూర్తి చేశారు. అంటే ఉపక్రమోపసంహారాలలో రెండిట్లోనూ పెద్దలను హేళన చేయకూడదు. ఆ హేళన చేయటం అనేది గనక సంస్కారంగా మారితే అది పరమాత్మను హేళన చేయటం దాకా వెళ్ళిపోతుంది. అది ఏమాత్రం మంచిది కాదు అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి పెద్దలను హేళన చేయకపోవటం అనేది అతి ప్రధానమైనటువంటి అంశం. కాగా శుభకర్మ వాసన అశుభకర్మ వాసన, ఈ వాసనల్లో అశుభకర్మ వాసనలను తొలగించుకొని కనీసం శుభకర్మ వాసనలనైనా ఉంచుకోగలిగితే అభ్యున్నతి అనేది కలుగుతుంది అనేటువంటి అంశము. ఇంకా కూడా ఇవి రెండు వేర్వేరు అంశాలు కావు. శుభకర్మలలో ఒక శుభకర్మ పెద్దలను గౌరవించటం, అశుభకర్మలలో అతి ప్రధానమైన అశుభకర్మ పెద్దలను హేళన చేయటం. దానివల్ల వచ్చేటువంటి సంస్కారంతో జయ విజయులంతటి వారే కింద పడిపోయారు, నారద మహర్షి అంతటి వాడే కింద పడిపోయి కష్టపడి పైకొచ్చారు అనేటువంటి విషయం ఈ స్కంధంలో ప్రధానంగా ఉంది. దీంతో పాటుగా మనం తెలుసుకోవాల్సినటువంటి, మనం ఎప్పుడూ గుర్తుంచుకోవలసినటువంటి పరమాత్మ యొక్క తత్వం, ఆ పరమాత్మ మీద భక్తిని పెంచుకోవలసినటువంటి తీరు, ఇవన్నీ కూడా ప్రధానంగానే ఈ అధ్యాయంలో ఈ అధ్యాయాలలో ఈ స్కంధంలో నిరూపణకి గురైంది. మనం ఈ శుభకర్మ వాసన అశుభకర్మ వాసన అనే అంశం మీద చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసుకుందాము. అశుభకర్మ వాసనలు ఎన్నున్నాయో లెక్కలేవు, మనకి తెలియదు కూడాను. శుభకర్మ వాసనలు ఎన్నున్నాయో తెలియవు. కాబట్టి ఇక మీద ఉంటే శుభకర్మ వాసనలు ఉండాలి, అశుభకర్మ వాసనలు ఉండరాదు. అశుభకర్మ వాసనలు కొత్తగా పుట్టరాదు. ఉన్న అశుభకర్మ వాసనలన్నీ మనం చేయబోయేటువంటి శుభకర్మల ద్వారా తొలగిపోవాలి. మంచి సంస్కారాలు మనలో నెలకొలాలి. మంచి సంస్కారాలతో పాటు మనం పెద్దలను గౌరవించటం, వాళ్ళ ద్వారా మంచి విషయాలను వినటం అనే విషయం మీదకే మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. వేరే ఏ విషయాల మీద మనం దృష్టి పెట్టకూడదు అనేటువంటి నిర్ణయం ఈ స్కంధం ద్వారా తీసుకుని సాధ్యమైనంత వరకు శుభకర్మలనే వర్ణాశ్రమ ధర్మాలనే చక్కగా పాటించుకుంటూ శుభకర్మ వాసనలను పెంచుకుంటూ అసలు వాసనలే లేని సంస్కారాలే లేనటువంటి అపూర్వమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేసుకుందాము. మనల్ని అలా అపూర్వమైన స్థితికి చేర్చవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఎలాగో పారాయణ కార్యక్రమం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. ముగించుకునే ముందు సుమారుగా 4-5 రోజులుగా ఈ శ్రీమద్భాగవత అధ్యయన కార్యక్రమాన్ని ప్రసారం చేయటం సాధ్యపడటం లేదు. కారణాలు చెప్పుకున్నా ఉపయోగం లేదు, గడిచిపోయిన దానికి కారణాలు చెప్పుకోనక్కర్లేదు. జరగవలసిన దానికైతే కారణాలు చెప్పుకోవాలి. కారణాలు ఏమైనా సరే జరగలేదు, దానికి నా వంతుగా నేను క్షమాపణ కోరుతున్నాను. అందులో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవటం అనేది కూడా నా తప్పుగానే నేను భావించి మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుతున్నాను. మళ్ళీ 8వ స్కంధం, కొత్త స్కంధం మనం తొందరలోనే మొదలు పెట్టుకుందాము. చిన్నపాటి సమయం కావలసి ఉంది, దానికి మార్పులు చేర్పులు కూడా చేసుకోవలసి ఉంది. కాబట్టి 1-2 రోజులు దానికి కూడా సమయం ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ లోపల చిన్న చిన్న షార్ట్స్ లాంటివి చేసుకుందాము కావాలంటేను.
ఒక 2 రోజుల్లో మనం సమయం తీసుకుని ఈ అష్టమ స్కంధాన్ని మళ్ళీ ప్రారంభించుకునేందుకు మనం సమాయత్తమవుదాము. అష్టమ స్కంధాన్ని ఈ మార్పుల్లో భాగంగా సరిగ్గా సమయానికే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసుకుందాము. దానికోసమే సమయాన్ని కూడా తీసుకుందాము. మనల్ని సరియైన దారిలో నడిపించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరొకసారి మనం ప్రార్థించుకుందాము. ప్రార్థనతో ఈ రోజుకి కార్యక్రమాన్ని ముగించుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.